Hello students, today topic is involute of the circle. Okay, involute flow last topic, that is the involute of the circle. So involute of the circle ఎలా డ్రా చేయాలని ఈరోజు చూద్దాం. Okay, now we have the problem is draw the involute of the circle of diameter 40 mm. Also draw a tangent and normal to the center of the point of 90 mm from the center of the circle. Okay, సో మనకి వచ్చిన సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి మనకి 40 mm ఇచ్చాడు. అండ్ ఆల్సో డ్రా ఏ టాంజెంట్ నార్మల్ టు ద కర్వ్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ 95 mm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో సెంటర్ నుంచి మనకి ఆ ఇన్వర్టెడ్ ఆర్క్ వస్తుంది కదా, ఆర్క్ వరకు మనకి ఉన్న డిస్టెన్స్ 95 mm వరకు టాంజెంట్ నార్మల్ డ్రా చేయమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనం సర్కిల్ డ్రా చేయాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే సర్కిల్ డ్రా చేసి దాన్ని 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్కి డివైడ్ చేస్తాను. ఓకే, సో ఇది చూపించట్లేదు, అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఓకే దాన్ని స్కిప్ చేస్తాను. డైరెక్ట్ సర్కిల్ డ్రా చేసి 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేస్తాను బికాస్ ఆఫ్ టు సేవ్ ద టైమ్. ఓకే, see I had drawn the circle and divide the circle into 12 equal number of parts. If you want to do it in 8 equal number of parts, you will do it. Okay, సో మీరు 8 నెంబర్ పార్ట్స్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సో ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి. సో దా లెంత్ వచ్చేసి మనకి దాని ఫార్ములా ఉంది, దట్ ఈస్ ద ఫార్ములా పై డి. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, పై ఇంటూ డి. ఓకే, సో పై డి వాల్యూ తీసి మనకి 10th డయామీటర్ ఇచ్చాడు, 40 mm ఇచ్చాడు. ఓకే, సో నా ద వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ 125.7 వస్తుంది. ఓకేనా, సో డ్రా చేద్దాం మనం. సో ద 125.7 మన సెంటీమీటర్స్ తీసుకుంటే 12.6 సెంటీమీటర్స్గా డ్రా చేసుకోండి. ఓకే, సో 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ప్రాబ్లం ఏమో కాదు మనకి. ఓకేనా, సో డ్రా చేస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద బాటమ్ పాయింట్ నుంచి మనం 12.6 సెంటీమీటర్స్ డ్రా చేద్దాం. సో దిస్ ఇస్ ద 12.6. ఓకే, అక్కడ దాకా డ్రా చేద్దాం. ఓకే, సో దాట్స్ ఇట్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ నేమ్స్ చేద్దాం. దిస్ ఇస్ ద పాయింట్ పి. ఓకే, సో దిస్ ఇస్ ద పాయింట్ పి. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఇది క్లాక్ దీని మీద రొటేట్ అవుతుంది కాబట్టి సో మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబరింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 అండ్ దిస్ ఇస్ ద 11 అండ్ దిస్ ఇస్ ద 12. ఓకేనా, సో నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే మనం 12 ఈక్వల్ నెంబర్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఏ పీ నుంచి ఉంది కదా, అది పీక్యూ అనుకుంది. ఓకేనా, సో ఈ పీక్యూ అనే లైన్ని మనం 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఓకేనా, సో యాక్చువల్ మనం డివైడ్ చేయడం చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని ఏం చేస్తారు, ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఏదైనా లైన్ మన ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేయాలంటే సో అక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇది ఆ లైన్ అనేది మనకి ఒక లైన్ ఇంక్లినేషన్ లైన్ ఉండాలి. ఆ ఇంక్లినేషన్ లైన్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 30 మ్యాక్సిమం 30 ఉండాలి, మినిమం 15 అని ఉండాలి. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 20 degrees తీసుకున్నాను. మీరు 30 కూడా తీసుకోవచ్చు, నేను 30 తీసుకుంటే సరిపోదు కాబట్టి 20 degrees తీసుకుంటున్నాను. ఓకే, సో 20 degrees ఈ పాయింట్ పి నుంచి ఈ 20 degrees పాయింట్ మార్క్ చేశాను కదా, సో రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఒక స్ట్రైట్ లైన్ని అప్ టు 12 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేసుకోండి. సో 12 సెంటీమీటర్స్ డ్రా చేసుకోండి. ఓకే, సో 12 సెంటీమీటర్స్ ఎందుకు చెప్పానంటే మనం 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోగలరు కాబట్టి సో ఈచ్ వన్ ఈజ్ ద 1 సెంటీమీటర్ డ్రా చేసుకోవచ్చు, అంటే 10 mm దాకా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి లాస్ట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ పాయింట్ని ఇక్కడున్న ఈ పాయింట్ని రెండింటిని జాయిన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్ని 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఈచ్ వన్ 1 సెంటీమీటర్ చెప్పున 12 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12.
ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి ప్యారలల్గా ఈచ్ పాయింట్ నుంచి లైన్స్ డ్రా చేయాలి. ఓకేనా. ఓకే. సో ఇలా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇక్కడ వచ్చాయి కదా పాయింట్స్, వాటికి నేమ్స్ ఇచ్చేద్దాం. దిస్ ద 1 డాష్, ఎందుకంటే ఆల్రెడీ 1 2 3 ఇచ్చాం కాబట్టి డాష్ ఇద్దాం. 2 డాష్, 3 డాష్, 4 డాష్, 5 డాష్, 6 డాష్, 7 డాష్, 8 డాష్, 9 డాష్, 10 డాష్, 11 డాష్, దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ ద 12 డాష్ అనుకుని రాయట్లేదు. ఓకేనా, క్యూ రాశాను కాబట్టి. సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ ద 12 డాష్. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇన్వల్యూట్స్ చేసాం కదా, అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే ట్యాంజెంట్స్ని డ్రా చేయాలి. ఓకేనా. సో ఈచ్ పాయింట్ నుంచి మనం ట్యాంజెంట్స్ని డ్రా చేయాలి. ఓకే. సో ఫస్ట్ 1ని డ్రా చేస్తాను. సో మీకు ఒక ట్యాంజెంట్ అంటే మనకి ఏ లైన్ ఉంటుందో ఆ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయడం. ఓకేనా. సో మీకు సింపుల్ ట్రిక్ చెప్తాను ఎలా డ్రా చేయాలి చూడండి. సో మీరు స్కేల్తో డ్రా చేయాలంటే చూడండి ఒకసారి. సో మనకి స్కేల్కి ప్రతి నెంబర్ దగ్గర ఒక లాంగ్ లైన్ ఒకటి ఉంది కదా. సో ఆ లైను మనం ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ లైన్స్ ఉంది కదా, ఆ లైన్స్ని కోయిన్సైడ్ చేసుకుంటే సో మనకి పర్పెండిక్యులర్ లైన్ మనం డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ 1ని డ్రా చేస్తాం చూడండి ఒకసారి. సో ఈ 7 దగ్గర చూడండి జాగ్రత్తగా. ఈ పార్ట్ కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఈ 7 దగ్గర ఒక లైన్ ఉంది కదా. సో ఈ లైన్ అనేది నేను ఈ 1 దగ్గర ఉన్న లైన్తో కోయిన్సైడ్ చేస్తున్నాను చూడండి ఇలాగా. ఓకేనా. సో అప్పుడు 1 దగ్గర పాయింట్ నుంచి నేను ఒక ట్యాంజెంట్ లైన్ ఇలా డ్రా చేస్తాను. ఓకే. సి దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ దిస్ వన్. ఓకే. సిమిలర్లీ 2కి like this. Okay. So similarly for the number 3. ఓకేనా. సో అలాగే ప్రతి ఈచ్ నెంబర్ నుంచి ఇలా ట్యాంజెంట్ నార్మల్ డ్రా చేయండి. ఓకే. ఓకే. టైం కన్జ్యూమేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి దీన్ని కూడా స్కిప్ చేస్తున్నాను. ఓకేనా. సో చూపించాను కదా ట్యాంజెంట్ నార్మల్ ఎలా డ్రా చేయాలో. సో అలాగే ప్రతి ఒక్క పాయింట్ నుంచి ట్యాంజెంట్ నార్మల్ డ్రా చేయండి. సారీ నార్మల్ కదా, ఓన్లీ ట్యాంజెంట్స్ ట్యాంజెంట్ లైన్ డ్రా చేయండి. ఓకే స్టూడెంట్స్, మీరు చూసారంటే సో నేను సర్కిల్ని ట్యాంజెంట్స్ డ్రా చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, సో డివిజన్స్ చేశాం కదా, ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ పాయింట్ P ఉంది బాటంలో. ఓకేనా. పాయింట్ P నుంచి ఇక్కడ 1 డాష్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ తీసుకోండి. పాయింట్ P నుంచి 1 డాష్ డిస్టెన్స్ తీసుకొని, సో దిస్ ఇస్ ద 1 పాయింట్ నెంబర్ 1 నుంచి అక్కడ నుంచి ట్యాంజెంట్ని కట్ చేయండి. ఓకే. సో సిమిలర్లీ P అనే పాయింట్ నుంచి 2 డాష్ వరకు తీసుకోండి. ఓకే. అలాగే సెకండ్ పాయింట్ నుంచి వస్తుంది కదా, సో ఆ లైన్ని
కట్ చేయండి. నెక్స్ట్ అలాగే సిమిలర్లీ పీ నుంచి 3'. సో థర్డ్ పాయింట్ నుంచి వస్తుంది కదా ట్యాంజెంట్ లైన్, ఆ లైన్ కట్ చేయండి. సో నెక్స్ట్ ఫ్రమ్ పీ టు 4'. ఓకే, సో ఫోర్త్ లైన్ నుంచి వచ్చే లైన్ టచ్ చేయండి. ఫోర్త్ పాయింట్ నుంచి వచ్చే లైన్ దిస్ ఈజ్ ద కట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఫ్రమ్ ద ఓకే, లాస్ట్ పాయింట్ మాత్రం పీ నుంచి క్యూ వరకు అది కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడికి వచ్చి మనకు సో కట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ సరిపోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సో ఈచ్ పాయింట్ నుంచి పాయింట్ పీ నుంచి స్టార్ట్ చేసి ఈచ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా, నో ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ది ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, లైక్ దిస్ ద పీ ఫస్ట్ పాయింట్ నుంచి వచ్చింది, నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చిన పాయింట్. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ నుంచి ఫోర్త్ పాయింట్ నుంచి సిక్స్త్ పాయింట్ నుంచి ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది ఒక ఆర్క్ లాగా డ్రా చేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ మనకి క్యూ అనే పాయింట్ దగ్గర రావాలి. ఓకే, సో దట్స్ ఇట్. దిస్ ఇస్ ద ఇన్వాల్వ్డ్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సో దీనికి నెక్స్ట్ మనం కటింగ్ పాయింట్స్ ఇచ్చాను కదా, సో వాటికి నేమ్స్ ఇవ్వాలి. ఓకేనా, దిస్ ఇస్ ద పాయింట్ P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9, P10, P11 and this is the P12. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా ట్యాంజెంట్ అండ్ నార్మల్ డ్రా చేయమన్నాడు కదా. సో నార్మల్ అండ్ ట్యాంజెంట్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ 95 mm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఓకేనా, సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి అంటే ఈ సెంటర్ నుంచి మనం 95 mm తీసుకొని ఈ ఆర్క్ని కట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు 9.5 mm తీసుకుంటాను, డిస్టెన్స్ తీసుకుని చూద్దాం. ఓకేనా, సో 1 నుంచి 8.5 9.5. ఓకే, 9.5 డిస్టెన్స్ తీసుకున్నాను. ఓకే,
సో సెంటర్ నుంచి ఆర్క్ ఎక్కడ కట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కట్ అవుతుంది మనకి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ ఎం. సో దీన్ని ఈ పాయింట్ని ఎం అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ సెంటర్ నుంచి మనకి ఈ పాయింట్ వరకు స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం లైక్ దిస్. ఓకే, సో నెక్స్ట్ ఈ పాయింట్ యొక్క మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ లైన్ డ్రా చేశాం కదా, ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ అంటే మనకి 95కి మిడ్ పాయింట్ అంటే 4.75 అలా సంథింగ్ వస్తుంది. సో 4.7 అలా తీసుకుందాం. సో దిస్ ఇస్ ద 4.7 లైక్ హియర్. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్. ఓకేనా, దిస్ ద పాయింట్ సి అనుకోండి. సో దిస్ ఇస్ ద సెంటర్ C1 అండ్ దిస్ ఇస్ C1 అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే, సో ఈ పాయింట్ ఉంది కదా, సో ఆ పాయింట్ యొక్క సెంటర్ని తీసుకొని సో C1 నుంచి M వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో తీసుకుందాం. ఓకే, C1 అండ్ డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ ఒకటి డ్రా చేయాలి. ఎక్కడ దాకా సర్కిల్లో డ్రా చేయాలి. సి చూసారా, సర్కిల్ వరకు డ్రా చేశాను. సో ఈ సర్కిల్ ఇక్కడ కట్ చేస్తుంది. ఓకేనా. లైక్ దిస్. ఓకే, సో ఆర్క్ అనేది మనకి సర్కిల్ని కట్ చేస్తుంది. ఎక్కడంటే ఈ పాయింట్ కట్ చేస్తుంది. సో చూసా కదా, సో ఆర్క్ వచ్చి మనకి ఈ పాయింట్గా కట్ చేస్తుంది సర్కిల్ని. ఓకేనా, దిస్ ఇస్ ద ఎన్ అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్గా నార్మల్ డ్రా చేసేయచ్చు. ట్యాంజెంట్ నార్మల్ అన్నాడు కదా, సో ఎం అండ్ జాయిన్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద నార్మల్. ఎంఎన్ అనేది నార్మల్. ఓకే, సో దీనికి సో ఇక్కడ దాకా డ్రా చేయకండి. నార్మల్ కొద్దిగా ఈ పాయింట్ కొద్దిగా పైకి డ్రా చేయాలి. ఓకే, కొద్దిగా చాలు. సో దీనికి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద ట్యాంజెంట్. సో నేను చెప్పాను కదా పర్పెండిక్యులర్ డ్రా చేయాలని. సో మన స్కేల్ యొక్క రీడింగ్ యొక్క ఏదో ఒక లైన్ అనేది మనకి మనం డ్రా చేయాల్సిన లైన్కి కోయిన్సైడ్ చేసుకుంటే సో దానికి మనం ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు, పర్పెండిక్యులర్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆర్కి ఈ ఎంఎన్కి పర్పెండిక్యులర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం డ్రా చేసిన ఆర్క్ ఉంది కదా, ఇన్వల్యూట్ ఆర్క్, సో దానికి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద టీ డాష్. సో దిస్ ఇస్ ద tangent. Okay, so this is the involute of the circle. Okay, it's a easy process to draw the involute of the circle. Okay, if you understand, then okay. If you can't understand, if you have any doubts, don't hesitate, ask me, comment in the comment section. Okay, I will explain you. Okay, thank you.